మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. సో ఖర్చులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. సో సగటు మానవుడి ఆర్థిక పరిస్థితి మాత్రం పూర్తిగా క్షీణించిపోతోంది. సో దేశం చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. సో రవాణా ఛార్జీలు పెరుగుతాయి, అట్లాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నీ కూడా చాలా ఖరీదైనటువంటిగా మారేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో భవిష్యత్కి మనకున్నటువంటి మార్గాలేంటి? ఈ పెంపు ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాం, ఎందుకంటే రోజువారీగా పెంచుతున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. ఒకేసారి వ్యతిరేక రావద్దు, ఒకేసారి భారం పడవద్దు అన్నటువంటి ఉద్దేశంతో. శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. చాణక్యుడు ఏమైనా చెప్పాడు తన అర్థశాస్త్రంలో, పన్ను నొప్పి కలగకుండా ప్రజల మీద పన్నులు వేయడం ఎలా చాప్టరే ఉంది. పన్ను నొప్పి అంటే ఈ పన్ను నొప్పి కాదు, ఆ పన్ను ట్యాక్స్ పేయర్స్ కు పన్ను నొప్పి కలుగుతుంది. అసలు ట్యాక్స్ లేకుండా ప్రభుత్వాలు నడవాలి కదా. ఎక్కడి నుంచైనా ఎవరో ఇంట్లో నుంచి తెచ్చిపెట్టరు డబ్బులు. కానీ ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసే క్రమంలో ప్రజల నుంచి పరోక్ష ప్రత్యక్ష పన్నులు రెండు ఉంటాయి. పరోక్ష పన్నుల విషయాల్లో చాలా వెంటనే మనకు తెలియదు. చాలా మనం వాడుతున్న వస్తువుల మీద జిఎస్టీ రూపంగా ఇడ్లీ తిన్న 5% ట్యాక్స్ లో 2.5% ఏమో స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ 2.5%. వాటి గురించి మనం మాట్లాడడం, ఎందుకంటే అది పరోక్ష పన్నులు, రకంగా పన్ను తెలియకుండానే ట్యాక్స్ పడుతుంది. కానీ ప్రత్యక్ష పన్నులు అంటే ఇట్లాంటివి, అంటే ప్రత్యక్షంగా మనం కొంటున్న ధరలు పెరుగుదల వెంటనే మనకు అర్థం అవుతుంది. కానీ ఇంటి పన్ను పెంచినా అర్థం అవుతుంది. కానీ మెల్లమెల్లగా మిగతా ప్రత్యక్ష పన్నులు, ఇంటి పన్ను రాయితీ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారు. కానీ ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో చూసుకుంటే పన్ను పెరుగుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంతోషిస్తున్నాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తుంటాయి, కానీ ఇప్పుడు దేశంలో అత్యంత ఎక్కువ ధరలు మన తెలుగు రాష్ట్రాలు రెండే. రెండు తెలుగు రాష్ట్రాలే, తర్వాత తమిళనాడు ఉన్నట్టుంది కదా. ఆ తర్వాత అంటే దక్షిణ భారతదేశం చూసుకుంటే వివరాలు చూస్తుంటే 9 రాష్ట్రాల్లో 100 రూపాయల లోపు ఉన్నది. మీరు చూడండి, అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే. అక్కడ ఎందుకు తక్కువ వస్తుంది, ఇక్కడ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే, ఏవైతే విమర్శిస్తున్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి చోట, లేకపోతే ప్రతిపక్ష ప్రభుత్వాల నుంచి చోట వాళ్ళు దండుకుంటున్నారు. అంటే మేమైతే ట్యాక్స్ తగ్గించేది లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మీరు మాత్రం పెంచుకుంటే మీరే తగ్గించుకోవాలి అంటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే ఏపీలో ఇట్లాంటి నిరసనలు స్టార్ట్ అయ్యాయి, నిన్న మొన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ వ్యవహారంలో ప్రభుత్వాలు ఏమైనా కొంత నష్టం భరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ప్రజల్ని కొంచెం ఆర్థికంగా రిలీఫ్ చేసేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాటి తగ్గించుకొని? నేను అదే డిమాండ్ చేసిన. మొన్న ఎక్సైజ్ డ్యూటీని 3 రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పన్నులు మొన్న పెరగక ముందు, అంటే ఆ డ్యూటీ తగ్గించి ఆ 3 రూపాయలు ఇటు వేసింది, అంతే తేడా కదా. ఏమంటే తాగేవాడే తాళ పన్నున్నట్టు పన్నులు పరోక్షంగా పడ్డా మన మీదే, ప్రత్యక్షంగా పడ్డా మన మీద అర్థం చేసుకోవాలి. కానీ డీజిల్, పెట్రోల్ అంటే చమురు రేటు పెరగడం వల్ల అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది. చెప్పాను కదా, మొక్కజొన్న కంకులు అమ్ముకునే రైతు నుంచి మొదలుకొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మన మార్కెట్ రావాలి కదా, దానికి ఒక మన లారీ లేకుంటే టెంపో అనేది కావాలి కదా. ప్రతిది కూరగాయలు కానీ ప్రతి సరుకు మీద ఈ రవాణా పన్ను పడుతుంది మనకు. ఈ రవాణా అంతా కూడా, సరుకు రవాణా అంతా మన గ్రామాలకు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు అన్ని కూడా పెద్ద పెద్ద వేరు, ఓడలకి ఎక్కించేది వేరు. కానీ మామూలుగా అన్ని కూడా మనకు వాహనాలన్నీ అయిపోయింది. జల రవాణా తెలంగాణలో అస్సలు లేదు. 199 కాదు, 100% జల రవాణా లేదు. మనకు ఏమున్నాయి మనకు అంతా రోడ్డు రవాణా చూసుకోవాలి. పోనీ మనకు రైలు రవాణా చూసుకుంటే దూరం పోయే వస్తువు తప్ప దగ్గర ఏవి కూడా మనం రైల్లో రవాణా చేయం. కనుక తెలంగాణ లాంటి రాష్ట్రంలో, అంటే మధ్య సముద్ర తీరం లేని రాష్ట్రాల్లో ఇంకెక్కువ భారం పడుతుంది. దాంతోపాటు ఏంటంటే, గతంలో మీకు విధానం ఉండేది కాదు, మీకు తెలుసు. 4-5 ఏళ్ల క్రితం, అంటే 4 ఏళ్ల మనకు రేట్లు పెరిగాక అదే 107, 106 దగ్గర ఉంది. 2024 నుంచి అట్లే స్థిరంగా ఉంది కదా, ఉన్నది కదా. అంతకు ముందు ఏవైతే 4,000 స్థిరంగా పడిన ప్రధాన కారణం ఏంది, $60 మించలే ఎప్పుడు కూడా సమ్మర్ రేటు. అంటే అంతకుముందు మెల్లమెల్లగా $110 నుంచి తగ్గించుకుంటూ వచ్చినాం. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అయితే $55-60 మనకు చౌకగా చమురు దొరికింది కదా మనకు. వాళ్ళని బట్టి రష్యా చమురు దిగుమతి చేసుకుంటే ఇరాన్ కూడా అంతే అమ్మాల్సి వచ్చింది. కనుక $60 ఉన్నది ఎక్కడ, $110 అంటే ఏమైందంటే, మన్మోహన్ సింగ్ గారి హయాంలో 4.5 లక్షల పెట్రోల్ డాలర్లు మనం అప్పు తెచ్చుకున్నాము. అంటే ఈ చాలా మంది ప్రైవేట్ మన కంపెనీలు నష్టపోతున్నాయి. కంపెనీలు ఏం నష్టపో, కంపెనీని మళ్ళీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇండియన్ ఆయిల్ కానీ, హెచ్పి కానీ ఎవరికి చెల్లించదు అంటే మనకు అదాని అంబానీ చెల్లించదు. అప్పుడు ఏమైంది, వాళ్ళందరూ బంకులు మూసుకున్నారు. రియల్స్ బంకులు మొత్తం ముళ్ళ కంచెలు వేశారు, చూసింది కదా. ఎప్పుడైతే రేటు తగ్గినాయో వాడు మాత్రం లాభాలు పొందడానికి $110 ఉంది కదా, సగం లాభాలు అమ్మాని కంపెనీలు లాభం పొందినాయి. అంటే నష్టం వచ్చినప్పుడేమో ప్రభుత్వ కంపెనీలు నష్టపోవాలి, లాభం వచ్చినప్పుడు ప్రైవేటు వాళ్ళు మూసుకున్నారు కదా, తెరిచారు కదా. నష్టం వచ్చినప్పుడు ప్రైవేట్ మూసుకున్నారు.
అందుకని ఏమంటున్నానంటే గతంలో ఒక విధానం ఉండే 2004 కన్నా ముందు ప్రతిరోజు బులియన్ మార్కెట్ లాగా, అంటే వెండి బంగారం ధరలు ఎట్లా పెడతారో, లేకుంటే మామూలుగా మార్కెట్ ధరలు ఎట్లా ఉంటాయో దాని ప్రకారం ఏంటంటే బులియన్ మార్కెట్ లాగానే వాటిలాగా ఏం చేసేవాళ్ళు సెన్సెక్స్ ఫారెక్స్ నిల్వలు పడిపోవడం ఎట్లానో ఇక్కడ కూడా ఏం చేసేవాళ్ళు ప్రతిరోజు రోజువారీ రేటు చేసేవాళ్ళు. అయితే 90 రూపాయలు ఉన్నప్పుడు చూడండి 90 నుంచి 106 కావడానికి 16 రూపాయలు వినడానికి దాదాపు 5-6 నెలలు పట్టింది. అంటే 60 పైసలు వేస్తారు, 30 పైసలు తగ్గిస్తారు, మన 90 పైసలు వేస్తారు, మన 60 పైసలు. అంటే అట్లా ప్రతిరోజు మీరు పెట్రోల్ బంకులో నేటి పెట్రోల్ ధర ఉండేది కదా, అట్లా చూసి 107 దాకా వచ్చింది. మనకు 90 రూపాయలు 107 దాకా 17 రూపాయలు పెరిగినట్టు మనకి ఏమీ తెలియదు. అంటే పెరుగుదల తెలియకుండా చేసే క్రమంలో మళ్ళీ అదే పద్ధతి వచ్చింది. ఇప్పుడు చూడండి ఇవాటి రేటు 90 పైసలు పెరిగింది, ఎవరైనా గమనిస్తావా? 4 రూపాయలు పెడితే 3 రూపాయలు పెడితే గమనిస్తాం, కానీ 107 111 అయింది, 111 రూపాయలు 99 పైసలు. అదే సార్, అంటే పువ్వు నాశనం కావద్దు కానీ అందులోంచి తేనె తీసుకోవాలన్న చందంగా మీరు చెప్పినట్టు కౌటిల్య సిద్ధాంతమే పాటిస్తున్నారు ఇక్కడ. అంటే పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ, అంటే కొన్ని ప్రైవేట్ చమురు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి 73 నుండి $100 బ్యారెల్కి పెరిగినటువంటి టైంలో సో విదేశీ మార్కెట్లో కూడా చమురుకు అంతే డిమాండ్ ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని కంపెనీలు లాభాల కోసం విదేశాలకు, అంటే మన దేశంలో కాకుండా విదేశాలకు కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో వాటి విషయంలో ప్రభుత్వం కొంత ఏమైనా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుందా, విదేశాలకు తరలిపోకుండా లాభాల కోసం ఈ సమయంలో చూడకుండా? మన దేశంలో సంగతి ఏంటంటే చైనాలో అయితేనేమో వాళ్ళు దిగుమతి చేసుకుని చాలా దాన్ని సగం ఎగుమతి చేస్తున్నారు వాళ్ళు అమెరికాలో. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువ వాడకం మన దగ్గర ఉంది, కానీ 20 to 25% నాకు తెలిసిన సమాచారం 20-25% మాత్రం ఈ ప్రైవేట్ కంపెనీలు లాభపడుతున్నాయి. 2 రకాలు, ధరలు తగ్గినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు వాళ్ళే లాభపడ్డారు, ఇప్పుడు కంట్రోల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే లాభపడతారు. ఎందుకంటే రిఫైనరీస్ అన్ని మన దగ్గర ఉంది. అంటే ముడి చమురు దిగుమతి చేసుకొని దాన్ని రిఫైనరీ చేస్తే గ్యాసోలిన్ వేరే వెళ్తుంది, అంటే కిరోసిన్ అంటాం కదా, గ్యాసోలిన్ వేరే వెళ్తుంది, అట్లా డీజిల్ వేరే వెళ్తుంది. అసలు యాక్చువల్లీ డీజిల్ కి ఎక్కువ ధర మనది, ఎందుకు మొదటి నుంచి డీజిల్ కు మన సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నాం కానీ డీజిల్ కి ఎక్కువ ధర. మిగతా చోట్ల అన్ని మన డీజిల్ తక్కువ ధర ఉంది, 10 రూపాయలు తేడా ఉంది డీజిల్ కు పెట్రోల్ మధ్య. కనుక ఏంటంటే ఈ మొత్తం మీద ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు కూడా లాభపడుతున్నాయి. గతంలో ప్రభుత్వాధికారుల మీద జోక్ ఉండేది, కరువు వచ్చినా వాళ్ళు లాభపడుతూ, కాటకం వచ్చినా వరదలు వచ్చినా వాళ్ళు లాభపడతారు. వరదలు వస్తేనేమో మునిగిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయం చేసేటప్పుడు లంచాలు తీసుకోవచ్చు, కాబట్టి అదే కరువు వచ్చినప్పుడేమో అప్పుడు కూడా ఆర్థిక సాయం చేస్తారు కదా, అంటే అట్లా అనే వాదన ఉంటాయి. ఇప్పుడు కూడా ఏమైందంటే రేట్లు తగ్గినప్పుడు వాళ్ళే లాభపడతారు ప్రైవేట్ వ్యాపారస్తులు, రేట్లు పెరిగినప్పుడు వాళ్ళే లాభపడతారు. ఎందుకంటే రిఫైనరీలు చేసిన వాని విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎగుమతులు పూర్తిగా ఆపాలి. ఇటీవలనే మనకు యూఏఈతో మంచి ఒప్పందం కుదిరింది, దాదాపు 60 బిలియన్ మన లీటర్ల ఇంధనాన్ని మన దగ్గర దాచిపెట్టుకోవడానికి వీలుగా మనకు కొంత ఒప్పందం కుదిరింది. అది ఇప్పుడంతా సహకారం కాదు, 2-3 ఏళ్ళు పడుతుండొచ్చు, కానీ అప్పుడు కరువు కాలంలో మనం వాడుకునే పరిస్థితి వస్తూ అంటున్నారు. అట్లాంటి ఒప్పందాలను చేసుకుంటున్నాం, మంచిది కాదంటలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే శ్రీకాంత్ మనం చాలా మెరుగు అంటున్నాను. ఏమంటే సార్ ఇక్కడ మనం మెరుగు కాకపోతే ఆ మెరుగు కొంత వరకే కనిపిస్తోంది. భవిష్యత్తులో మళ్ళీ మనం కూడా 30-40 రూపాయల వరకు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం మెరుగ్గానే ఉన్నాం, కానీ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే గతంలో రష్యా నుంచి మనకు ఎప్పుడైతే తక్కువ ధరకు చమురు వచ్చిందో అప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసింది, లక్షల బ్యారెళ్ళు కొనుగోలు చేసింది. సో ఆ బ్యారెల్ కొనుగోలు చేసినప్పుడు అఫ్కోర్స్ అవునన్నా కాదన్నా కొంత లాభాలు మాత్రం ఉంటాయి. సో దట్ ఈస్ కాల్ కొన్ని కంపెనీలకు విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అనుకోకుండా లాభాలు ఆర్జిస్తే కనుక విండ్ ఫాల్ ట్యాక్స్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. సో వాటిని ఏం చేస్తుందంటే ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు అవి ప్రజల కోసం ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు ఆ ధనం ఏమైనా మళ్ళీ ప్రజలకు ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటాయా? సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? వేయలేదంటున్నాను. ఆరోపణ ఏంటంటే విండ్ ఫాల్ ట్యాక్స్ ఒక్క చమురు కంపెనీ మీద కాదు, మామూలుగా వ్యవసాయాన్ని కూడా అమ్మి వెంటనే కొని మళ్ళీ వెంటనే అమ్మితే విండ్ ఫాల్ ట్యాక్స్ వెళ్ళలేదు. వ్యాపారాలు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కూడా కావచ్చు. ఎవరు వసూలు చేస్తున్నారు? ఇప్పుడు దాకా విండ్ ఫాల్ ట్యాక్స్ మన దగ్గర వసూలు చేసింది చాలా తక్కువ అంటారు, 100% లేనేలేదు అంటున్నారు. అది వసూలు చేయాలి. దానికంటే ఎందుకు ఇవాళ ఇంకొక నేను విండ్ ఫాల్ ట్యాక్స్ గురించి చెప్పారు కానీ అడ్వకేట్ కూడా చెప్తున్నాను. సంపద పోగైతుంది ఒకవైపు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ధరలన్నీ ఎవరి మీద ప్రభావం చూపెడితే ఉద్యోగస్తుల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించే అంటున్నాను. నేను ఉద్యోగస్తులు వ్యతిరేకంగా, ఉద్యోగస్తులకు ఈ పెట్రోల్ ధరలు పెరగగానే ఆటోమేటిక్ ఒక డిగే పెరుగుతుంది వాళ్ళకు అంటున్నాను నేను. అంటే వాళ్ళ పే రీజన్ ఎట్లా ఉంటది అంటే ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఒక ప్రామాణికం వాళ్ళకు అంటున్నాను. వాళ్ళకేం నష్టం కాదు, గిగ్ వర్కర్స్ నష్టం. ఇవాళ వెంటనే వాళ్ళు బాధపడే రోజుకు 200 నుంచి 300, నెలలో 300 నుంచి 500 రూపాయలు వాళ్ళకు గిగ్ వర్కర్స్ పారం పడుతుంది. దీనివల్ల
ఇప్పుడు రోజుకు ఒక 10 లీటర్ల పెట్రోల్ వాడింది అనుకోండి, ఏది గిగ్ వర్కర్స్ చాలా వరకు దూరంగా 30, 40, 50 కిలోమీటర్లు కూడా వీళ్ళు డెలివరీ చేసి వస్తున్నారు కదా, మండి వాళ్ళే పెట్టుకోవాలి కదా. అటువంటి అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు రోజుకు ఒక 2 లీటర్ పెట్రోల్ వాడిని 6 రూపాయలకి రోజు పడ్డట్టే మినిమం అయితే, అంటే 200 రూపాయలు మీద పడ్డట్టే కదా నెలకైతే వాళ్ళకి అదనంగా. ఇటువంటి వాళ్ళకు అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా వ్యవసాయం మీద వరి కోత నుంచి మొదలుపెట్టి అంత యాంత్రీకరణ అయింది, వాళ్ళ డ్రోన్ల మన ఉపయోగం కూడా పెరిగింది కదా. దానివల్ల వీళ్ళకి వయసుదారులకు లేకపోతే గిగ్ వర్కర్స్ కు లేకుంటే అసంఘటిత రంగ కార్మికులకు పెద్దగా పడతాయి. నిజంగా చెప్పాలంటే ఇవాళ కాకుంటే పన్న ఈ పెరిగే రేట్ అంతా ఉద్యోగస్తులకు సెక్యూరే. మిగతా అన్ని నిత్యావసర ధర వస్తువులను అట్లాగే మద్దతు ధర పెరగగానే, మనకు మద్దతు ధర పెరిగితే 60 రూపాయలు పెరిగితే రైతుకు వచ్చే లాభం ఏం లేదు. కానీ మద్దతు ధర పెరగగానే బియ్యం రేటు పెరిగితే దాన్ని బట్టి ఉద్యోగస్తులకు డిఎల్ పెరుగుతాయి అంటున్నాం. ఇవాళ ఇస్తారా 4 రోజులకి ఇస్తారా? 4 డిఎల్ బకాయిలు అంటే 6 నెలలకైనా 4 డిఎల్ బకాయిలతో తీర్చుకుంటారు కదా. సమస్య అక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు నొప్పి తెలవకుండా పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక నెంబర్ 1. విండ్ ఫాల్ ట్యాక్స్ ఎవరి మీద వేయాల్సి ఉండే? మొన్నటి దాకా 60 రూపాయలకు ముడి చమురు బ్యారెల్ $60 తీసుకున్నారు. ముడి చమురును 107 రూపాయలకు చొప్పున అమ్మిందే ఏది అదాని అంబానీ వాటిల్లో. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ కంపెనీలకు విండ్ ఫాల్ ట్యాక్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ కంపెనీలకు ప్రభుత్వమే మళ్ళీ చెల్లించింది మళ్ళీ తీసుకున్నది కదా. ఇప్పుడు మొన్న ఏమైందంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు భారం గెలవకుండా మొత్తం మనమే భరించడం. $110 పోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వం భరించింది. ఆ ప్రభుత్వం భరించింది 4.5 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డాలర్ రూపంలో ప్రభుత్వం మీద అప్పయింది. ఏది ఈ ఆయిల్ కంపెనీలకు ఇచ్చింది అప్పయింది. ఈ అప్పుడు ఏం చేశారు? మొన్న తక్కువ ఉన్నప్పుడు ఏది $60 వచ్చినప్పుడు ఏం చేశారంటే అది రీపే చేశాం. పెట్రోల్ డాలర్ల బాండ్స్ ను మళ్ళీ రీపే చేసి మన లాభాల్లో పడ్డాం. మనమే లాభపడ్డట్టే కదా. అది ప్రజలకు అమ్మానా? ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇచ్చినప్పుడు, సగం రేటుకి ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వానికి మనకు లాభపడ్డప్పుడు ప్రభుత్వానికి మనకే వస్తున్నట్టుగా లెక్క కదా. దాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది ఇప్పుడు పెంపుదల ఏమవుతుందంటే 13 నుంచి 14 రూపాయలు నష్టం వస్తుందట ఒక లీటర్ మీద. ఇప్పుడు ఏది 3 రూపాయలు పెంచినాక చెప్తున్నాడు. కొందరు ఏమంటున్నారు 16 రూపాయల దాకా అంటున్నారు నష్టం. అది అంచనా వేయడానికి వచ్చే వెంటనే కష్టం. ఎందుకంటే మొత్తం వాడకాన్ని చూడాలి. అది డాలర్ ముడి చమురు కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు $105 పరిమితమైంది అనుకుంటే 110 దాకా పోతుంది. ఒక్కోసారి $95 దొరుకుతుంది. మనకు $95 ముడి చమురు డాలర్ దొరుకుతుంది. 95 నుంచి 105 మధ్యన ఫ్లక్చువేట్ అవుతుంది కనుక ఒక 3-4 వేల కోట్ల రూపాయలు 3-4 లక్షల 3-4 వేల రాష్ట్రాల పైన